ఫ్యాన్స్ మనోభావాలతోటి ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఏదైనా చెప్తే క్లారిటీగా చెప్పండి. అంతేకాని నాన్చి నాన్చి తీరా ఇదా మీరు చెప్పేది? ఇప్పుడు ఇదే మాటలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి మాటలు. అవేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. సాధారణంగా పెద్ద సినిమాల ఏదన్నా అప్డేట్స్ కోసం తమ అభిమానులు చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు స్టార్స్ ఫ్యాన్స్. అయితే ఇక్కడ ప్రభాస్ కానివ్వచ్చు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్, లేదంటే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఇలా ఉన్నటువంటి హీరోల అందరు ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ అందరు కూడా చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు తమ అభిమాన హీరో అప్డేట్స్ గురించి. అయితే రీసెంట్ టైంలో ఇప్పుడు ఎప్పుడు కానీ ఒక ట్రెండ్ అనేది కొనసాగుతుంది ఇండస్ట్రీలో. అది టీజర్ అప్డేట్ కావచ్చు, లేదంటే ట్రైలర్ కావచ్చు, లేదంటే ఫస్ట్ గ్లిమ్స్ కావచ్చు. ఇలా చాలా రకాలుగా ఇప్పుడు సినిమా ప్రమోషన్స్లో తమ హీరోకి స్టార్స్కి సంబంధించినటువంటి గ్లిమ్స్లు ఇలా రిలీజ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా పెద్ది అలానే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ మనోభావాలతోటి ఎందుకు ఆడుకుంటున్నారు అన్న టాక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా ప్రశాంత్ నీల్ గారు నటించేటువంటి సినిమా ఎన్టీఆర్ 31 ఇది ఎప్పటి నుంచో కూడా డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సో ఇది ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతూ వస్తున్నది. సో చాలామంది 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతోటి ఎన్టీఆర్ గారు లేని పార్టు మొన్నటి వరకు ప్రశాంత్ నీల్ గారు షూట్ చేశారు. సో అని కూడా చర్చ కూడా జరిగింది. అయితే ఎప్పటి నుంచో సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటి అని అంటే, సో ఒక ఏప్రిల్ 9న ఒక అప్డేట్ ఇస్తాం. సో అది కూడా 12 గంటల 6 నిమిషాలకి 2025 ఏప్రిల్ 9న ఒక అప్డేట్ ఇస్తామని కూడా వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది. చెప్తే చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఇప్పుడు సో గ్లిమ్స్ కానీ, లేదంటే ఫస్ట్ లుక్ కానీ, ఏదైనా ఇలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ షాట్ పెద్ద లెక్క చాలామంది కొంచెం ఈగర్గా వెయిట్ చేశారు అప్డేట్ అనేసరికి. కానీ తీరా చూస్తే ఏప్రిల్ 22 నుంచి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారు షూటింగ్లో పాల్గొంటున్నారు అనేది ఒకటి రివీల్ చేయడం జరిగింది. నిజానికి ఒక హీరో షూటింగ్లో పాల్గొనడం అనేది అదొక పెద్ద విషయం కాదు ఫ్యాన్స్కి. బేసిక్గా అది చాలా హైడింగ్ విషయమే. అది వెళ్తూ ఉంటారు, కామన్గా షూట్ చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. బట్ రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. బట్ అది కూడా ఒక అప్డేట్ పరంగా చెప్పడం ఏంటి అని కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే నిరుత్సాహపడుతున్నారు. ఈవెన్ ఎన్టీఆర్ గారి విషయానికి వచ్చినట్లయితే ఏదన్నా గ్లిమ్సో లేకపోతే ఫస్ట్ లుక్కో షాట్ ఏదో ఒకటి రిలీజ్ చేయాలి, కానీ షూటింగ్లో పాల్గొంటున్నారు అని చెప్పి మమ్మల్ని ఎంతవరకు ఇలా మనోభావాలతో ఆడుకోవడానికి కూడా మరికొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. అయితే ఇది ఇప్పటి నుంచే కాదు, గతం నుంచి కూడా సో పెద్ద సినిమాలు వచ్చేసరికి ఒత్తిడి ఎక్కువగా ప్రొడ్యూసర్స్ మీద ఉండేసరికి ఏదోటి రివీల్ చేయాలి కాబట్టి సో అలా రివీల్ చేస్తున్నారు అని కూడా అన్నారు. అండ్ రిలీజ్ అయినటువంటి టైము అది కూడా కొంతమంది చాలామంది సో అలా నెంబర్స్ వేసి లక్కీ నెంబర్ ఎన్టీఆర్ గారిది 9 అనేదిగా కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అది ఎలా అంటే సో 12 గంటల 6 నిమిషాలకు రిలీజ్ చేస్తే సో 12 అంటే 1 2 3 అండ్ ఇక్కడ 6 మొత్తం 9 అవుతున్నాయి. సేమ్ టైం ఇక్కడ మళ్ళీ సో అక్కడ ఆయన రిలీజ్ చేసేటువంటి టైం కూడా 2025 కూడా సో 2025 కూడా 4 and 5 కాబట్టి 9 అవుతున్నాయి. సో ఏప్రిల్ 9th రోజున సో ఈరోజు కంప్లీట్గా ఆయన లక్కీ నెంబర్ 9 కాబట్టి ఈరోజు ఆ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అని కూడా అంటున్నారు. బట్ ఓకే, ఎన్టీఆర్ గారు లక్కీ నెంబర్ 9 అవ్వచ్చు అండ్ ఆయన షూటింగ్లో పాల్గొనడానికి అప్డేట్ రివీల్ చేయడానికి ఆ 9 నెంబర్ రీజన్ కావచ్చు. కానీ సో ఎంతవరకు కరెక్ట్ ఇది ఇలా చేయడం అని కూడా మరికొంతమంది అంటున్నారు. సో వాస్తవానికి సో ఎవరికైనా బిగ్ అప్డేట్ వస్తుందనంటే హీరో నుంచి కానీ, లేకపోతే అక్కడ ఉన్న సినిమాల నుంచి ఏదన్నా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి గ్లిమ్స్ ఆర్ టీజర్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ షూటింగ్లో పాల్గొనడం అనేది చాలా చిన్న విషయం. దాన్ని చాలా హైప్ ఇస్తూ చెప్పడం కరెక్ట్ కాదని కూడా మరికొంతమంది అయితే చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి. సో ఏప్రిల్ 22న ఈ సినిమాలో నుంచి వెళ్ళి రెగ్యులర్గా ఎన్టీఆర్ గారు షూటింగ్ పాల్గొంటే సో నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 9th ఈ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ దీని మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో ఏప్రిల్ 9th అండ్ లక్కీ నెంబర్ కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ ఇదే రోజున ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయని కూడా వినిపిస్తూ ఉంది. సో చూడాలి మరి. ఇంకా దీని మీద క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? చాలామంది ఫ్యాన్స్ ఎవరికైనా కానీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. బట్ ఇంత చిన్న చిన్న విషయాల్ని చాలా బిగ్ అప్డేట్స్ అని చెప్పడం అండ్ దాన్ని రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి.